సార్ లైవ్ ఆరంభించాను మణి పోయింది ఉన్నాడు కదా ஐசக் அந்த 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 பைக் எல்லாம் முன்னாடி நிக்க சொல்லுங்க பொறுமையா போட்டோம் மணி 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 கொஞ்சம் முன்னாடி போ மணி மணி முன்னாடி போ கொஞ்சம் முன்னாடி போ இறங்கினதுக்கு அப்புறம் போ இறங்கினதுக்கு அப்புறம் போ முன்னாடி போ முன்னாடி போ முன்னாடி போ மணி ஹலோ 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 மணி மணி முன்னாடி போ யார் இருக்காரு முன்னாடி போ 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 நீ போங்க போ முன்னாடி போ దండా ముందు వేసేది లీడర్కి ఇబ్బంది అవుతుంది. మన అంతనగర్లో ఇద్దరికి వేసేద్దాం. ఎక్కడో లీడర్ గారికి ఇబ్బంది అవుతుంది. ఆ మనోళ్ళు వచ్చేటట్టు అశోక్ నువ్వు వేసేసి నో ప్రాబ్లం ప్లీజ్ యూ కాల్ నో ప్రాబ్లం అశోక్ వేసేసి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వదిలాలి తిరుమల గారి నాయకత్వం వదిలాలి తిరుమల గారి నాయకత్వం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ सर बाइक स्लो मोशन सर ऑल बाइक
వర్ధిల్లాలి తిరుమల గారి నాయకత్వం, వర్ధిల్లాలి తిరుమల గారి నాయకత్వం. భారతదేశంలో ప్రస్తుతం సదరన్ స్టేట్స్ లో ప్రత్యామ్నాయ సంస్కృతి ఒక రాజకీయమైనటువంటి శక్తిగా ఎదుగుతూ ఈ రోజున పార్లమెంట్ లో స్థానాలు, అదేవిధంగా తమిళనాడులో ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ 4 సాధించి ఈ రోజున 150కి పైగా కార్పొరేటర్స్, అదేవిధంగా స్థానిక సంస్థలు, వార్డులలో ఈ రోజున భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతి క్రియేట్ చేస్తూ ఈ రోజున తెనాలిలో చలో తెనాలి నినాదంతో ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులను, అదేవిధంగా ప్రత్యేక హోదా అనేటువంటిది ఈ యొక్క చలో తెనాలి అనేటువంటి ప్రోగ్రాం ద్వారా పిలుపునిస్తూ ఈ రోజున భారీ బహిరంగ సభను నిర్వహిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కోసం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు సాధించాలి, చట్టబద్ధత కల్పించాలి మరియు ప్రత్యేక హోదాని సాధించాలనేటువంటి నినాదంతో ఈ రోజున మన తెనాలిలో ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి భారతదేశ వ్యాప్తంగా చట్టం చట్టబద్ధత కల్పించినట్లుగా పార్లమెంట్ నిర్వహిస్తూ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతికి పునాదులు వేస్తూ భారతదేశంలో ఈ రోజున ఎవరైతే మతతత్వం అనేటువంటి ఉద్దేశంతో భారతదేశాన్ని, అదేవిధంగా భారతీయ యువతను ముందుదారి పట్టిస్తూ ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి పునాదులు వేయాల్సినటువంటి నాయకులు ఈ రోజున మన దేశంలో రకరకాలుగా ప్రజలను హింసిస్తూ వారి యొక్క అభివృద్ధిని కావాల్స్తూ సమాజంలో ఈ రోజున మనకు ఈ యొక్క పరిస్థితి తీసుకువస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పార్టీ బీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు సాక్షిగా మన యొక్క చట్టాలనేటువంటి విధానాన్ని అందరూ ముందు పరిగణిస్తూ బీజేపీకి సవాలు ఇస్తూ ఈ రోజున భారతదేశంలోనే ఒక సదరన్ స్టేట్స్ నుంచి నాయకత్వంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ రోజున మనకు ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని క్రియేట్ చేశారు. కాబట్టి యువత అందరూ కూడా రాజకీయాలు, అదేవిధంగా అభివృద్ధి భావజాలం వైపు ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎంతో ఉంది. కాబట్టి సమాజంలో అందరూ విద్యను అభ్యసిస్తారు, అందరూ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ రోజు మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో స్ఫూర్తిదాయకమైనటువంటి వెన్నోడగా భారతదేశాన్ని, భారతదేశ అభివృద్ధికి మీరు కృషి ఎంతో ఉంది. కృషి అనేటువంటిది ఈ రోజు ఐదో రోజు ప్రతి క్షణం, ప్రతి రోజు ప్రశ్నించే తత్వంతో సమాజాన్ని మేలుకొల్పే పరిస్థితిలో యువత విద్యార్థులకే పెద్ద పాత్ర అనేటువంటిది మీరు గమనించాలి. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు వస్తున్నాయి. అదేవిధంగా విద్యార్థులను ఎన్ని విధాలుగా హింసలు చేస్తున్నారు. కాబట్టి విద్యార్థి లోకానికి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో యువతకు మార్గనిర్దేశం చేస్తూ ఈ రోజున చేస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి తిరుమలరావు గారు మన ముందు చాలా జీవితమైనటువంటి ఆయన యొక్క ఉద్దేశాలను మనం గమనించి భారతదేశ వ్యాప్తంగా చేస్తున్నటువంటి పోరాటాలకు మద్దతు పలకాల్సినటువంటి నైతిక, సామాజిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మనం ఈ రోజుల్లో ఇలా ఉన్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో మనకు హక్కులు ఇవ్వకపోతే, ఆ రాజ్యాంగంలో మనకు చట్టాలే లేకపోతే ఈ రోజున మనం ప్రశాంతమైన జీవితాన్ని నడిపేవాళ్ళు కాదు. కాబట్టి రాజ్యాంగం అనేటువంటిది మన ఆయుధం. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నాం. రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి పునాదులు వేస్తున్న నాయకత్వాన్ని మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఎంతో ఉంది. జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్
సక్రమంగా నిర్వహించాలి. యువత బీసీకే పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు చలో తెనాలి కార్యక్రమానికి చేసిన యువకులకు బైక్ ర్యాలీ చేసినటువంటి ప్రతి ఒక్కరికి జైవ్యంలో అందరికీ జైవ్యంలో ఎంతో ఉత్సాహంతో బైక్ ర్యాలీ చేస్తున్నటువంటి యువకులకు జైవ్యంలో తరలి వచ్చిన నాయకులకు జైవ్యంలో బీసీకే పార్టీ వర్ధిల్లాలి. బీసీకే పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి. డాక్టర్ తిరుమావళవన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ రోజున తెనాలి నియోజకవర్గంలో తెనాలి పరిసర ప్రాంతాల నుంచి ఎంతో మంది తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిమానాన్ని చూపిస్తూ ఈ రోజున నాయకత్వానికి అదేవిధంగా ఈ రోజున ఒక అంబేద్కర్ భావోద్వేగానికి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాలు పనిచేసే పార్టీలు వర్ధిల్లాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాలు వర్ధిల్లాలి. బీసీకే పార్టీ వర్ధిల్లాలి. తిరుమావళవన్ గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి. తిరుమావళవన్ గారి యొక్క నాయకత్వం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. స్లోగా వెళ్తూ ఉండాలి. వెనుక ర్యాలీ వస్తూ ఉంది. అందరూ కూడా తిరుమావళవన్ గారు వస్తున్నారు. స్లోగా వెళ్ళాలి. జై 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 భీమ్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. బీసీకే పార్టీ ఈ రోజున భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని పునాదులు వేస్తూ ఎందరో యువకుల యొక్క భవిష్యత్తు కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కోసం, అదేవిధంగా 2023 ఏప్రిల్ నెలతో ఎస్సీ ఎస్టీ సప్లైన్ అనేటువంటిది వెలువలకు వస్తుంది. కాబట్టి పార్లమెంట్ లో ప్రజల సమస్యల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సమస్యల మీద, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధుల యొక్క అమలు కోసం, దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం, చట్టబద్ధత లోపించకుండా చట్టాన్ని అతిక్రమించకుండా చట్టం పరిధిలో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో చట్టం యొక్క పరిధికి, చట్టం యొక్క ఆలోచనలకు భిన్నంగా పనిచేయకుండా పార్టీలు ఆ నిధుల యొక్క సక్రమంగా వినియోగించాలి, దాని మధ్య ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఆ తెలంగాణ నినాదం ఇస్తూ తిరుమావళవన్ గారు కాబట్టి తిరుమావళవన్ గారు వచ్చి ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వేలాదిగా సమావేశం దగ్గరకు రావాల్సిందిగా కోరడం జరుగుతున్నది. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. తిరుమావళవన్ గారు ఈ రోజున బీసీకే పార్టీ పెట్టి ఎస్సీల యొక్క సమస్యలు, బీసీల యొక్క సమస్యలు, ఓసీల యొక్క సమస్యలు, అదేవిధంగా మైనార్టీల యొక్క సమస్యలు ఎవరైతే ఉన్నారో బాధించబడుతూ అస్పృశ్యత అంటరానితనాన్ని అనుభవిస్తూ ఈ రోజున సమాజంలో వెలివేతకు గురవుతూ ఒక భయంకరమైన పరిస్థితులు ఆ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీసీకే పార్టీ నిర్మించి మన ప్రజల్లోకి వచ్చి నియోజక జనాలను, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి విధానాన్ని అందరూ గమనించాలి. కాబట్టి బీసీకే పార్టీ అనేటువంటిది ఈ రోజున ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని నిర్మాణం చేస్తూ సమాజానికి ప్రత్యామ్నాయ
రాజకీయ సంస్థలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి వేలాదిగా తరలివచ్చినటువంటి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపినటువంటి అందరూ కూడా కృతజ్ఞతలు జరపడం జరుగుతున్నది. వర్ధిల్లాలి తిరుమావళవన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తిరుమావళవన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తిరుమావళవన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వీసీకే పార్టీ, వర్ధిల్లాలి వీసీకే పార్టీ, వర్ధిల్లాలి వీసీకే పార్టీ, వర్ధిల్లాలి వీసీకే పార్టీ. जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम. వర్ధిల్లాలి తిరుమావళవన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వీసీకే పార్టీ. వర్ధిల్లాలి వీసీకే పార్టీ.